ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల గెలిపే లక్ష్యంగా జిల్లాల యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన యాత్ర ఈ నెల 28న అనంతపురం జిల్లాకు చేరుకోనుంది. షర్మిల పర్యటన సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ జిల్లాల నేతల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అధికార పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న నేతలు ఇప్పటికే తమతో టచ్లో ఉన్నారని అంటున్న శైలజానాథ్తో మా కరెస్పాండెంట్ సాయి ఫేస్ టు ఫేస్. ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఆమె పర్యటన ఏ విధంగా ఉంటుంది అని మనతో మాట్లాడడానికి మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన షర్మిల గారు మన జిల్లాకు వస్తున్నారు. పర్యటన ఏ విధంగా సార్? మా నూతన అధ్యక్షురాలు షర్మిల గారు వస్తూ ఉన్నారు. 28 సాయంత్రం వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో అభిమానులతో కలవడమే కాకుండా అట్లా ఈ ప్రాంతం గురించి అటు రాష్ట్రం గురించి ఆలోచించే గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళతో కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లలిత కళా పరిషత్తులో మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత అనేక మందితో కలుస్తారు. ప్రత్యేకించి మా వైపు నుంచి అందరిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏపీలో వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద షర్మిల గారి ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభావం తీసివేయలేదు కాంగ్రెస్ పార్టీ మీద. రాజశేఖర రెడ్డి గారి కూతురు రావడం అన్నది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి లెగసీ కాంగ్రెస్ పార్టీలో ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ ఆల్రెడీ ఉంది పార్టీ లాగారికి. దాన్ని మిగతా అందరం కలిసి అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా మరొకసారి డిటర్మినేషన్తో పనిచేసి ముందుకున్నారు. కార్యకర్తలు సిద్ధపడితే నాయకత్వం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తారు. కానీ డెఫినెట్గా నిన్న కంటే ఈరోజు బాగుంది, ఈరోజు కంటే రేపు బాగుంటుంది. ఇప్పుడు అధికార పార్టీలో చాలా అసమ్మతి చెలరేగింది. చాలామంది అసమ్మతి నేతలు కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి ఉంది. వీరందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ మన పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంది కాంగ్రెస్ పార్టీ? అంటే చాలామంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంది. కొద్దిమంది అవుట్లెట్గా మేము చేరేస్తామని చెప్తా ఉన్నారు. మా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది, మేము తీసుకురండి, మేము అక్కడ చేరేస్తాం, ఇక్కడ ఎందుకులే అంటూ ఉన్నారు. సో ఒక చర్చ మొదలైంది. ఆ చర్చలో కూడా ఇప్పటికే ఒక 3 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. మాట్లాడుతూ వాళ్ళు చేరుతారని చెప్పలేను, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే నేను అసమ్మతి గురించి మాట్లాడదలుచుకోవాలి. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, మనకు సంబంధం లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ భావజాలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించి రాహుల్ గాంధీ గారికి వస్తారో వాళ్ళందరినీ కూడా పార్టీ తీసుకుంటారు. ఇప్పుడు అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రి స్వయంగా వైఎస్ షర్మిల గారి అన్నే చెప్పారు. అంటే ఒక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి మమ్మల్ని ఇది బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని బ్లేమ్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు వచ్చాక ఏ విధంగా పరిస్థితులు మారుతాయంటారు? రాజకీయాల్లో డిసైడ్ చేసేది ప్రజలు. నేను అప్పీల్ చేస్తాను కనుక ప్రజలు డిసైడ్ చేస్తారు. లెట్ వి సీ ద డెసిషన్ ఆఫ్ ద పీపుల్. ఇది వైఎస్ షర్మిల గారు ఈ నెల 28వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యంగా పార్టీలో అంటే అధికార పార్టీ పైన ఉన్న అసమ్మతి అలాగే అధికార పార్టీలో ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ ముందుకెళ్తుందని మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.